పునాది భాష అవగాహన ప్రతిభ అనే అంశం పైన కీలకోపన్యాసం చేయవలసిందిగా ద్రష్ట, సాహితీవేత్త, తాత్వికుడు, నిత్య పరిశోధకుడు అయిన గురువుగారు ఆచార్య వెన్నెలకంటి ప్రకాశం గారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. నా మాటలు మీకు అందరికి వినిపిస్తున్నాయా? వినిపిస్తున్నాయండి. వినిపిస్తుంది. నంబర్ 1 ఉమామహేశ్వరరావు గారి సమీక్ష నా రచనల గురించి అనగుడిది కానీ ఏదో ఫేక్ మోడెస్టీ పక్కన పెట్టి ఆనందదాయకం. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ గ్రేట్ఫుల్ టు యూ. నిజానికి ఇది దీని వెనక చిన్న మాట అయితే లేని మోడెస్టీని చూపించిన నా చాట్ కాదు. ప్రపంచంలో ప్రతి విషయం గురించి ఆలోచించాలని వెన్నతో పెట్టిన విద్య మా అమ్మది. అందరినీ ప్రేమగా గౌరవంగా చూడు, అన్నిటి గురించి ఆలోచించు. అటువంటి తల్లికి బిడ్డనై పుట్టడం నేను చేసిన మహత్పుణ్యం. బాగుంది. విచిత్రం ఏంటంటే ఈ సామాజికతను నాలో దించిన మా అమ్మతో పాటు ప్రతిదీ విశ్లేషించడం మన ఆయన చేసిన పని. ఆయన గొప్ప జ్యోతిష్కుడు అయినా రే రాముడు పిల్లిదా పునర్వసు నక్షత్రం అని మాట్లాడగలడు. దేవుడే, నక్షత్రాలే సైంటిఫిక్ థింకింగ్. సో నేను చెప్తుంటా, అనాలిసిస్ చేస్తే మా నాన్న కారణం, చక్కగా మాట్లాడితే మా అమ్మ కారణం. మా తమ్ముడు అంటాడు నువ్వేమీ లేదంటే నేనే లేదు రాను. అది పరిస్థితి. ఒక్కొరు అదృష్టం అలాంటి తల్లిదండ్రుల దగ్గర పడతాయి. ఇప్పుడు చూడండి, ఇంత బ్రహ్మాండంగా పొగిడాడా ఎవరు? ఉమామేశ్వరరావు. చాలా సంతోషం. మధ్యలో ఫోన్ చేసి మా చెల్లెలు శైలజ, అన్నా ఏమన్నా తిను, నువ్వు మాట్లాడబోయే ముందు. అది ప్రేమ, అది సహృదయత. ఆయన ఏదో మాట్లాడుతాడు నాకెందుకు మాన గురించి కాదు. పిచ్చోడు మాట్లాడతాడు ఒక అరగంట సేపు, మరీ బలహీనంగా ఉండకుండా ఫోన్ చేసి మరి అన్నా ఏమన్నా తిను. అది ప్రేమ. ఈ విషయంలో ఎవరు అనుకుని చెప్తుంటా. అన్ని మత గ్రంథాల్లో అన్ని మత ప్రబోధకులు అన్ని మంచి మాటలు చెప్తారు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ప్రేమ, క్షమ, పరిశుద్ధత, ఇది నేను చెప్తుంటా. ఈ 3 ఆయనకున్న త్రిశూలం. ప్రేమ, నేను చెప్తుంది, గుడ్డ అనే నిండు కుండలో ప్రేమ అనే అమృతాన్ని నింపుతూ ప్రపంచంలో అసలు నీకేం జబ్బు రాదు. డాక్టర్లు అడుగుతారు, డూ యూ డూ వాకింగ్? మా ఆవిడ నో వాకింగ్, ఓన్లీ టాకింగ్. ప్రేమగా అందరితో మాట్లాడటమే. ఇది నాకు నచ్చింది యేసు ప్రభు గురించి. ఇప్పుడు అదే మన ఉమామేశ్వరరావు చెప్పాడు ఆ విషయం. కాస్మిక్ గైడ్ లైన్స్, ఖురాను, బైబుల్, మనుస్మృతి, భగవద్గీత, దాంట్లో నుంచి మనకు పనికొచ్చేవి మాత్రమే. అంటే మనకంటే ప్రజలందరికీ పనికొచ్చే యూనివర్సల్ వాల్యూస్. అది ఋగ్వేదాలు చెప్పింది. లెట్ నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్ అన్ని తీసుకొని, అది ఇప్పుడు ప్రింట్ చేసే ఖర్చు ఎక్కువ అని ఆన్లైన్లో అందరికి పంపిస్తున్నాం. దట్ ఈస్ కాస్మిక్ గైడ్ లైన్స్. మీరు నమ్మొచ్చు, ఈ గైడ్ లైన్స్ ఏంటంటే ఒక ఖురాన్ ట్రాన్స్లేషన్ నా దగ్గర ఉంది. దాంట్లో చెప్పున్నాడు, దీస్ ఆర్ ది గైడ్ లైన్స్ ఐమ్ గివింగ్ యూ అని. నాకు భలే నచ్చింది అన్నమాట. ఈ కాస్మిక్ అంటే ఒక మతము, ఒక కంట్రీ, ఒక రీజన్ కాదు, విశ్వం అంతటికి యూనివర్సల్ గా పనికొచ్చేది. సో ఒక రకంగా నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ మా ఉషాదేవి అధ్యక్షోపన్యాసం విన్న తర్వాత అదే నా కీలకోపన్యాసం అనిపించింది. నేను చాలా సింపుల్ గా ప్రజెంట్ చేస్తాను. పునాది భాష అని వాడతాను. దాన్ని మాతృభాష అనండి, అమ్మనుడనండి, ఏమన్నా అనండి, ప్రమాదాలు ఫస్ట్ లాంగ్వేజ్ ప్రథమ భాష. కానీ దీంట్లో మాటలు వినడం మొదలుకొని మాట్లాడడం చేసేటప్పటి వరకు మనతో ఉన్నది పునాది భాష. ఇప్పుడు ఏమిటంటే మాటలు వినడం మొదలుకొని ఆర్డినరీగా ఏమిటో పుట్టిన తర్వాత ఇచ్చాడు కాదు నాయన. మాట విరిగిపోతోంది, స్పష్టంగా రావడం లేదు. వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను, కొంచెం ఏదో సవరించండి దయచేసి. లేదండి, బానే ఉన్నది, నాకు బాగానే వినపడుతుంది.
అవునా? పూర్తిగా బాగానే ఉంది. మీ దగ్గర సిగ్నల్ బాగుండి ఉండదు. మీ దగ్గర నాకు బాగుందండి. ఢిల్లీలోను బాగుంది. చెప్పండి. బాగుంది సుబ్బరావు. బాగుంది ఇదిగో, వినబడుతుంది. ఇక్కడ ఢిల్లీ నుంచి ఏంటంటే ఆయన వింటున్నారు. కొందరు భారతదేశం అన్నా భారతదేశం పురాతన సంస్కృతి అన్నా చిన్న చూపుతుంది. వాళ్ళను పక్కన పెట్టినా ఏమంటే ప్రహ్లాదుడు, అభిమన్యుడు, ఇంకొక ఆయన ఉపనిషత్తులు రాసిన పేరు వచ్చింది, వాళ్ళందరూ కడుపులో ఉండే కొట్టి మాట్లాడారట. వీ డోంట్ బిలీవ్ ఆల్ నాట్ సెన్స్ అంటే నేను వద్దన్నా. ఈస్టర్న్ యూరోప్ లోను రష్యాలోను ఫీటస్ లెవెల్లోనే మాటలు వింటారు అని రుజువు చేశారు సైంటిఫిక్ గా. అది ఇప్పుడు అమెరికాలో బాగా ప్రజలైంది. సో భారతదేశం అంటే గిట్టని మనుషులకు కనీసం వారి సాయన చూడండి. దాన్ని బట్టి అర్థం ఏంటి? మాటలు వినడం మనం పుట్టక ముందే మొదలు పెడతాము. గోడను చూడక ముందే కింద ఉండేది పునాది. మన గోడ కనిపిస్తుంది, గోడ కింద 4-5 అడుగులు వేసి దాని పునాది. సో దీన్ని నేను పునాది భాషగా భావిస్తాను. ఈ మధ్య చాలా మంది తెలుసుకుంది ఏంటంటే, గర్భవతిగా ఉన్నప్పుడు ఇంగ్లీష్ మ్యూజిక్ బాగా విందనుకో అమ్మ, వాడు ఏడ్చేటప్పుడు ఇంగ్లీష్ మ్యూజిక్ పెట్టగానే బిడ్డ ఆనందంగా నవ్వుతాట. ఏమంటే అప్పటి నుంచి వాడు వింటున్నాడు. అది పునాది భాష విలువ. పునాది భాష విలువ క్లాస్కి వచ్చింది కాదు, తల్లి గర్భం. అందుకనే అసలు మాతృభాష ఇది. మాటలు వినడం మొదలు కంటే అసలు ఇప్పుడు ఆ డిస్కషన్ ఏంటంటే అమెరికాలో 4వ నెల నుంచి వింటాడా, 7వ నెల నుంచి వింటాడా. మన ఉపనిషత్తులో డిస్కషన్ ఉంది, ఆత్మ ఎప్పుడు ప్రవేశిస్తుంది శరీరంలో. కొందరు 4వ నెల, కొందరు బీజం పడ్డప్పుడే, కొందరు 7వ నెల. సో చర్చ ఉంది. గుడ్డిగా ఎవడు ఏది నమ్మలా. శాస్త్రీయ దృక్పథంతో అందరూ చర్చించిన వాళ్ళే. సో ఈ పునాది భాష ఎటు ఉంటుందంటే, గోడకు కనిపించే గోడ కాదు, గోడ కింద ఉన్నది. అంటే ఆ మనసులో, అందుకే నేను జోకేస్తున్నా, నేను రోడ్డు దాటుతుంటే కాలము దూరము, కాలము పని గుర్తొస్తుంది. ఏమంటే నాకు 10th క్లాస్లో, 8th క్లాస్, 9th క్లాస్లో మ్యాథమెటిక్స్ లెసన్స్ అంతా తెలుగు తప్పించి ఎక్కడక్కడ ఇంగ్లీష్ అవసరం. మృతి కోసం ఇంగ్లీష్ నేర్చుకున్నాం, ఇంగ్లీష్లో రాశాం, దాని మీద కూడా కాస్త పుస్తకం పట్టు ఏర్పడింది. కానీ తెలుగు దగ్గర పట్టే తెలియదు. అది అసలు నాకు దొట్టే, దాని మీద నేను నిలబడి ఉన్నా. సో ఈ పునాది భాషను అమ్మనుడు అంటావా, ప్రథమ భాష అంటావా, రకరకాల అవసరాలు. మానవుడు సంఘజీవి, మ్యాన్ ఈజ్ సోషల్ యానిమల్. ఈ సంఘజీవిగా వాడు సమాజంలో ఉండడానికి హెల్ప్ చేసేది భాష. సో భాషాజీవి అంటే ఒక విషయం ఉంది. ప్రస్తుత రీసెర్చ్ మళ్ళీ యానిమల్ కమ్యూనికేషన్ సిస్టమ్ మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. కొందరు స్పెషలిస్టులు ఆ జంతువులతో మాట్లాడి మనకు చెప్తారు. నాకు అసలు ఆశ్చర్యం ఇస్తుంది, ఎట్లా మాట్లాడతారా, ఎందుకో మాట్లాడతారు. దండం పెట్టి ఏదైతే చెప్తారో అది విని వెళ్ళిపోతుంది. చాలా మంది ఇళ్లలో కుక్కలతో వాళ్ళు తెలుగులోని ఇంగ్లీష్లో మాట్లాడతారు, అవి అర్థం చేసుకుంటారు. సో బట్ అన్ని చేసిన మానవుడి ప్రత్యేకత వేరు. అందుకని మానవుడి భాష గురించి ఆకెట్ గారు చాలా ఇంపార్టెంట్ విషయాలని చెప్తున్నారు. అది పక్కన పెట్టి. సో ఎనీవే, ఈ 2 అస్తిత్వాలకు, ఏది భాషాజీవి అస్తిత్వానికి, సంఘజీవి అస్తిత్వానికి మూలము భాష. హాలిడే గారు తన బిడ్డ మీద, ప్రకాశం గారి కొడుకు మీద రీసెర్చ్ చేసినప్పుడు ఆయన చూసింది ఏంటంటే, ఆ రూమ్ లో పండబెడితే వాళ్ళు ఫాదర్స్ కదా వేరే చోట పోనుకున్నా కూడా ఏదేదో మాట్లాడుకుంటాడు అబ్బాయి. వినిన మాటను తిరిగి అనుకోవడం, దాన్ని స్థిరపరచుకోవడం ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ ది గేమ్. అయితే ఈ ఒక రకంగా ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, మానవుడు సంఘజీవి, మానవుడు భాషాజీవి. కానీ ముఖ్యమైనదంటే బాగా క్లిష్టమైన ఆలోచనకు ఆలవాలమైన వాడు మానవుడు. పల్లెటూరు వాడికి ఆలోచన ఒట్టి భ్రమపడవద్దు. సో చాలా బ్రహ్మాండంగా పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఒక్కోసారి మనకు కరెక్ట్ ఐడియాలు ఇస్తారు. ఏమంటే మనం ఈ టీవీలు చూసి వేరే వేరే ఆలోచిస్తాం. వాళ్ళు నాకు ఒక రేట్ అంటున్నాడు, మనము
పైరు కోసేటప్పుడు కొట్టేటప్పుడు చాలా హింస చేస్తుంటాం, అంటే పురుగులు తప్పుతుంటాం. ఆ పాప నుంచి బయటికి పోవాలంటే అన్నదానం చేయాలి. ఏమిటా లింకు? ఇక్కడ మా సీఫెన్ లో చూసా, టాయిలెట్స్ క్లీన్ చేశారు. సార్ నాకు కొడుకు పుడితే మా వదిన గారు వాళ్ళు దత్తడు ఇవ్వదలుచుకోలేదు, భగవంతుడు నా బీజం ద్వారా అతన్ని ఇక్కడికి పంపించినప్పుడు నేను వేరే వాళ్ళకి ఆత్మను తన బీజం ద్వారా పంపించాట. అంటే అంత ఆలోచిస్తారు. సో చదువుకున్నోడు ఆలోచిస్తాడు, భ్రమపడవద్దు. అసలు యానిమల్స్ ఆలోచించడం ఇస్ వెరీ పెక్యూలియర్ థింగ్. యానిమల్ కమ్యూనికేషన్ అని గూగుల్లో కొడితే అసలు మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఏమవుతున్నాడు. ఈ ఆలోచనలకు ఒక రకంగా బహురకాలుగా ఆధారం భాష. బిగినింగ్ లో బిడ్డ ఆలోచిస్తాడు, ఏ డబ్బాలో ఉండే బిస్కెట్లు కావాలని ఏళ్ళు చూపిస్తాడట, ఆ డబ్బా నుంచి బిస్కెట్ ఇస్తే తింటాడట. అది కరెక్టే, అంటే ఆలోచన ఆల్రెడీ తయారవుతుంది. భాష ద్వారా ఆలోచన ఇతరులకు వ్యక్తీకరించడం, ఆలోచనను బాగా సంక్లిష్టం చేసుకొని ఒకదానికొకటి కలుపుకోవడం, వీటికన్నిటికీ భాష అవసరం. ఏమంటే ఈజీ టు సమ్మరైజ్, దాన్ని సూక్ష్మంగా ఊహించుకొని ఒక పదంలో. ఇప్పుడు ఆలవాలము, ఆలవాలం అంటే ఏందయ్యా? వాడు ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, ఈ పారాగ్రాఫ్ ఆలోచన ఆలవాలం అనే పదంలో దొరుకుతుంది. అది పదం యొక్క పొట్టు ఏంటంటే ఆలోచనకు ఒక రూపం ఇస్తుంది. కనుక ఆలోచనకు భాష, ఏ భాషలో అది జరుగుతుందండి? పునాది భాషలో, అరువు తెచ్చుకున్న భాషలో తర్వాత అవుతుంది. ఒక రకంగా ఎలాంటి ఇన్స్పిరేషన్ నిజమే ఫస్ట్ విధానం కాబట్టి నాకు ఆలోచన ఇన్స్పిరేషన్ మీద ఉంటుంది. కానీ తెలుగులో రే వాడు బాగా ముందుకు దొయ్యరా, దొయ్యి ముందుకు దొయ్యడం కూడా అదే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనసుకు. సో ఒక రకంగా మన ఆలోచనలు కూడా ఆధారమే భాష అనిపిస్తుంది. దాన్ని సీరియస్ గా ఆలోచించుకుంటూ ఆలోచించాలి ఆలోచన గురించి. ఒక వస్తువు మనకు అవగతం కావాలన్నా, అబ్జర్వ్ చేసినప్పుడు అవగాహన ఏర్పడాలన్నా భాష ఉండాలి. ఏ భాష నాయన? పునాది భాష. తల్లి లేకపోతే నానత్త నాయనమ్మ కాళ్ళ మీద వేసుకొని కాళ్ళ మీద వేసుకొని స్నానం చేసేటప్పుడు వాళ్ళు మాట్లాడతారు మాటలు, అవన్నీ వింటూనే ఉంటుంది బిడ్డ. ఇదంతా లోపలికి వెళ్తూనే ఉంటుంది. ప్రతిసారి బిడ్డ రిప్లై ఇవ్వకర్లా, లోపలికి వెళ్తోంది. ఇదంతా వెళ్ళేది పునాది భాష. అమ్మ నుడి, అమ్మ ఒడిలో నేర్చుకున్న అమ్మ నుడి, పుట్టక ముందు నుంచి వినిన పునాది భాష. కళ్ళు తెరిచేటప్పటికి, అందరిని చూసేటప్పుడు, సామాజికత ఏర్పడేటప్పుడు ఉన్న భాష ప్రాథమిక భాష. కెనడాలో కొందరు బైలింగ్వల్స్ ఉంటారు, అమ్మ ఫ్రెంచి నాన్న ఇంగ్లీషు. అక్కడ వాళ్ళు చాలా క్లియర్, నా భాషే మాట్లాడతా నా బిడ్డతో. ఓకే, ఐ విల్ యూజ్ మై లాంగ్వేజ్ అని అమ్మ నాన్న రెండు భాషలు వాడు నేర్చుకుంటారు. ఆయన మన మొహం చూడంగానే, అమ్మ మొహం చూడంగానే ఫ్రెంచి, నాన్న మొహం చూడంగానే ఇంగ్లీష్ బిడ్డ. నా మనవడు ఒకడు ఉన్నాడు, వాడికి తెలుగు పెద్ద రాదు, కానీ మా ఆవిడ చూడంగానే తెలుగు మాట్లాడాడు. అంటే నాన్న తెలుగు తప్పితే రాదని వచ్చేసింది. హౌ టు సే. సో ఈ అసలు మన వ్యక్తిత్వానికి, మన సామాజికత, మనకు అన్నిటికీ ఆధారమైంది ఈ పునాది భాష. చాలా మందికి దేవుడు ఇంగ్లాండ్ ఉన్న సంవత్సరంలో, అమెరికాలో 4 నెలలు ఉన్నారు, ఎక్కడికి కూడా తిరిగారు. ఎవడు ఏదన్నా చెప్పినా సబ్జెక్ట్ మాత్రం ఇంగ్లీష్లో చెప్పేది. వాడి గురించి ఏదైనా అనుకుంటే తెలుగులో అనుకునేవాడికి, ఇంగ్లీష్లో అనుకునేవాడిని కాదు. ఏమంటే అది నా మూలం, అది నా పునాది. అది మాట్లాడేదబ్బా, ఓ ఈ స్పీకింగ్ వెరీ వెల్ అని నేను అనుకోను. ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు అనే భాష, చెప్పే భాష ఏదన్నా కానీ
ఎక్కువ వరకు నువ్వు అనుకునేది పునాది భాషలో. సో మనము పాఠశాలలో భాషల ఏర్పాటు చేసేటప్పుడు ఈ విషయం మర్చిపోవు. రే వీళ్ళు బిడ్డను కన్ఫ్యూజ్ చేస్తున్నావురా, వాడు అనుకునేదేమో తెలుగులో, వాడు స్కూల్కి వచ్చేదానికి బర్రె ఆవు గొర్రె అంటాడు. వాట్ ఇస్ దట్? సే బఫెలో, సే షీప్, సే కౌ అంటే ఏంటి సార్? బఫెలో అంటే బర్రె. మీరు చాలా మంది గేదె అంటారు, కొందరు ఏదో అంటారు. మా నెల్లూరులో మేము బర్రె అంటాం కాబట్టి మీరేమనుకోకండి. సో బర్రె, ఏనుగు, గేదె ఒకటే పాలిస్తుంది. నాకు ఇటీవల వరకు తెలియదు ఆనపకాయ అంటారు సొరకాయను. అంటే నాకు నా పునాది భాష నెల్లూరు మాండలికం. ఏం చేస్తాం? సో పునాదిని ఏనాడు విస్మరించరాదు. పునాది గట్టిగా ఉంటేనే బిల్డింగ్ గట్టిగా ఉండును. చాలా ఇంపార్టెంట్. బాగా విపరీతమైన గాలి వస్తే పునాది సరిగా ఇల్లు పడిపోతుంది. నీకు తెలుగే సరిగా రాకపోతే నువ్వు మధ్యలో నేర్చుకున్న ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు. చాలా పాపం అనుకుంటుంది. కానీ కొన్ని స్కూళ్ళల్లో టీచర్కి ఇంగ్లీష్ రాదు, ఏదో చెప్తారు. రిజల్ట్ నా బంధువులే ఉన్నారు, వాళ్ళు తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. అంటే రెంటిల్లో కూడా ఒక పారాగ్రాఫ్ మోయను లెక్చర్ ఇవ్వలేదు, మాట్లాడలేదు. ఇంగ్లీషు అదే నాకు 68లో కోపం. మలక్పేటలో వాటర్ పైకెక్కవు. మలక్పేటలో నీళ్లు పైకెక్కువ అనకూడదా? 68 ఈనాటిది కాదు ఇది, 68. పక్క ఆయన కమలా మిల్క్ వచ్చాయి, పాలు వచ్చాయి అనలేవా? ఈ విధంగా ఇంగ్లీష్ వచ్చి సెంటెన్స్ దెబ్బతీస్తుంది. మొన్న ఎవరు అంటున్నారు, ఇప్పుడట విండో ఓపెన్ చేయాలంటారు, ఎవరి కిటికీ తెరవాలి అందరట. అంటే పునాదిని దెబ్బతీస్తున్నామంటే ఎక్కడ మంచి విపరీతమైన గాలి వస్తే నేను రాయలేనబ్బా, ఏదో మాట్లాడేస్తాను. విచిత్రం, వెరీ అన్ఫార్చునేట్. ఇటీవల ఒక ఆమెను కలిశాను, నేను తెలుగు చదవలేదండి అంటే, వీ వెంట్ టు ఫ్రెంచ్ మీడియం స్కూల్ ఇన్ వరంగల్. షీ వెంట్ టు దట్ స్కూల్ 50 years ago. అది చాలా విచిత్రమైన పరిస్థితి. తెలుగు వాడై నెల్లూరులో స్కూల్కి పోయి తెలుగు నుంచి పట్టించుకొని ఇంగ్లీష్ పట్టించుకుంటారంటే, ఇంటికి పోయి అమ్మతో ఇంగ్లీష్ తెలుగులో మాట్లాడి ఎంత అగమ్యగోచరంగా ఉంటుందో పరిస్థితి చూడు. ఏది అర్థం కాదు. ఆ ఇంగ్లీష్ కూడా కన్ఫ్యూజన్, వర్స్ కన్ఫౌండెడ్. సో అందుకని మనము విద్యా బోధనలో, విద్య సముపార్జనలో ఏ భాష వాడితే ఎక్కువ లాభదాయకం, ఎక్కువ అవగాహన ఏర్పడే అవకాశం, ఎక్కువ ప్రతిభ చూపించే అవకాశం, అది పునాది భాష అయితే. ఒక సీరియస్ ప్రశ్న అడుగుతాను. పెద్ద మనిషి, నీవు పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు నీ కొడుకు పిల్లలు కూడా తెలుగు మీడియం పోయినారు. ఇప్పుడు మనవాళ్ళు ఇంగ్లీష్ మీడియం పోతున్నారు కదా, నీ మనవాళ్ళు ఇంగ్లీష్ మీడియం, నా బిడ్డలు వచ్చి తెలుగు మీడియం. వై? ఈ ప్రశ్న తెలివి తక్కువ ప్రశ్న కాదు. ఎందుకు కాదు? ఈ ప్రశ్నలో సామాజికంలో కాస్త గౌరవం, మంచి ఉద్యోగం కరెక్ట్. కానీ దానికి ఈ బాగా డబ్బుండి చదువున్న వాళ్ళు మధ్యలో ఎక్కువ ఇంగ్లీష్ వాడుతున్న తెలుగులో వాడటం చేస్తే పిల్లలకు గౌరవమే, ప్రేమే. నీ తల్లి పట్ల నీకు ప్రేమ ఉండాలా, నీ పునాది భాష పట్ల నీకు ప్రేమ ఉండాలి. అదొకట. రెండు, మా పంజాబ్లో చేసేవాళ్ళు. మా పంజాబ్ అంటే 11 సంవత్సరాల వండర్ఫుల్. కొన్ని స్కూల్స్లో లెక్కలు, సైన్స్, ఇంగ్లీష్లో చెప్పేవారు, మిగతాంతా పంజాబీ, హిందీలో చెప్పేవారు. సోషల్ స్టడీస్ హిందీ, మిగతాంతా పంజాబీ. రిజల్ట్ ఈస్ మంచి స్కూళ్ళల్లో ఈ 3 భాషలు గట్టిపడేవారు. ఏదో విధంగా మన తెలుగును గట్టిపడిస్తే ఇంకా అది ఎవరు డిస్టర్బ్ చేయలేరు. ఎలాగో ఇంగ్లీష్ ఒరే అది స్క్వేరు, ఈ మ్యాథమెటిక్స్ ఆల్జీబ్రా ఇంగ్లీష్ చెప్పు, ఏదో ఒక మార్గం కనుక్కోవాలి. కానీ అన్ని చోట్ల ఇంగ్లీష్ని తీసుకొచ్చి పెట్టి
బిడ్డలను కన్ఫ్యూజ్ చేసి వాళ్ళంతా గందరగోళం అయ్యి అది రాక ఇది రాక రాకంటే ఏమవుతుంది తెలుసా? వాడు ఇంగ్లీష్లో వేసే రాస్తాడు, వాక్యానికి 2 తప్పులు ఉంటాయి. తెలుగులో వ్యాసం రాస్తాడు, వాక్యానికి 2 తప్పులు ఉంటాయి. ఏంది కర్మ? అట్లా కాకుండా చాలా జాగ్రత్తగా ఈ మౌలిక ఆధారమైన మాతృభాష మనకు తెలుగు, ఇంకోటి మరాఠీ, ఇంకోటి కొంకణి, ఇంకోటి భోజ్పురి, ఇంకోటి కంగిక, ఇంకోటి బజ్జిక, ఇంకోటి బెంగాలీ, ఇంకోటి ఒడియా. ఇక్కడ పునాది భాష గురించి. కాబట్టి మన తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్లో తెలుగు గట్టిగా ఉండే అవకాశాలను పోగొట్టుకోకుండా మిగతా భాషలు నేర్చుకున్నాం. హిందీ నేర్చుకుంటే ఉత్తర భారతంలో ఉద్యోగాలు సంపాదించవచ్చు, ఇంగ్లీష్ నేర్చుకుంటే ప్రతి చోట చేయొచ్చు, నష్టం లేదు. కానీ అసలుకి పోగొట్టుకో. మనం చూచిన వస్తువు గురించి ఏదైనా సరే వర్ణనాత్మకంగా అవగాహన ఏర్పరచుకోవాలంటే భాష సాయం తప్పదు. కనిపించే వస్తువులు, వాటి రూపురేఖలు, గుణగణాలు, వాటి కార్యకలాపాలు భాషను కాదని స్థిరపరచుకోలేము, గుర్తుంచుకోలేము. భాష అవసరం. మరి ఏ భాషలు చేస్తావు? ఏదైనా కొత్త వస్తుంది, వాట్ ఈస్ దిస్, వాట్ డు యు కాల్ ఇట్ అని అనుకుంటాం మనసులో. ఏం రేటున్నదే, ఇది తలతో ఎక్కడ ఉన్నట్లేదే. ఇది తెలుగు, ఇది యువర్ మాతృభాష. సో మాతృభాషనే తరగతిలో కూడా వాడుకుంటే బిడ్డలకు లాభదాయకం. వాళ్ళు గట్టి పట్టు ఏర్పడు. ఇసుక మట్టి కాకుండా ఇసుక, సిమెంటు, సున్నం అన్ని కలిపిన గట్టి పునాది. మన మౌలిక ఆలోచనకు, మౌఖిక వ్యక్తీకరణకు పునాది భాషకు చెందిన పదాలే మనకు దూలాలు, గుంజలు, స్తంభాలు, కప్పులు, తలుపులు. అంటే భాష అనే గుడి మన మానవ అస్తిత్వానికి మూలం. ఏ భాష నువ్వు ఏ భాషలో పుట్టావో పునాది భాష. అందుకని నేను కొన్ని విషయాల్లో డిక్టేటర్గా ఉండేవాడిని. ఇంగ్లాండ్లో చదువుకుంటున్నా, ఢిల్లీలో ఉద్యోగం చేసిన, పంజాబ్లో ఉద్యోగం చేసిన, ఇంట్లో తెలుగు మాత్రమే వాడబడును. ఏమంటే అక్కడ ఒకసారి తెలుగు కాదంటే పంజాబ్ వచ్చేస్తే ఇక్కడికి వచ్చి అదప్ప అది ఏంటప్ప అంటే పరువు బాగుంటుంది. సో తెలుగు లిపి నేర్పించాను, ముందుకేశాను. నాకు భలే గుర్తు, ఇంగ్లాండ్లో నా కొడుకు వచ్చి సో బీట్ వేసాడు. నో, పీటర్ నన్ను కొట్టాడు. వాడు వెంటనే పీటర్ నన్ను బీటా అంటే బీటు నుంచి కొట్టు పదం రాలా. నో, కొట్టాడు, లేకపోతే రాదు. అలాంటప్పుడు మన స్కూళ్ళల్లో మన తెలుగు టీచర్లు, సోషల్ ఇంగ్లీష్ తెలుగు టీచర్లు, అన్ని టీచర్లు నాకు పక్కన పెట్టుకొని తెలుగుద్దిలే అండి, ఎలాగో వాళ్ళ అమ్మ నేర్పిస్తుంది. అమ్మ నేర్పించేదండి, అమ్మకు అమ్మ వాళ్ళు డబ్బులు ఇవ్వగానే తెలుగు నేర్పిస్తుందా? ఆమె డ్యూటీ ఆమెది. బజార్లో తిరిగితే మిగతా వాళ్ళ డ్యూటీ వాళ్ళది, టీచర్ డ్యూటీ టీచర్. తెలుగును మనము విస్మరించకుండా ఎప్పటికప్పుడు స్మరించుకుంటూ మా భాషలో పంజాబీలో సిమ్రన్, మాతృభాషకి సిమ్రన్ ఎప్పుడు అది గుర్తుంచుకోవాలి. మనం ఏమనాలి, దీని ఎలా అంటే బాగుంటుంది. అందుకని మీరు చాలా చోట్ల పెళ్ళిళ్ళలో పంతులు గారు మంత్రం చదువుతూ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మంత్రం చదివితే చాలు కదా అండో, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకని? మనకి ఎక్కాలి అని. నేను సుబ్బారావు గారు మాట్లాడుతూ ఓన్లీ తెలుగులో మాట్లాడుకుంటాం. హిందీ వచ్చు, ఏ లాభం? నో, తెలుగు. దాంట్లో ఆయన గోదావరి వారు కాబట్టి కాస్త ఎక్కువ మండలికి మాట్లాడతాడేమో, నేను నా భాషలో మాట్లాడతా, బట్ తెలుగులోనే మాట్లాడతా. అలాగే ఒకట్లే నేను ఇక్కడ ఉండేది వల్ల తెలంగాణ మాటలుగా మాట్లాడుతుంది ఏమంటే బిఏ రోమన్ వైల్ రోమ్ పైన అన్ని మాండలికాలను మనం ప్రేమించవలేను, సగౌరవంగా చూడవలేను. నెల్లూరు కాబట్టి నేను తిన్నగా అన్నాం, నేరుగా అంట. విజయవాడకు పోయి తిన్నగా అంటే నేను స్లోలీ అనుకున్నా, కాదు స్ట్రైట్, నాకు తెలియదు. సో
మన ఆలోచన సోపానంలో పైకి ఎక్కే కొద్ది భాష పాత్ర చాలా విలువైనది. బిగినింగ్ లో కాలం గడిచిపోద్ది, తర్వాత భాష మీదనే. దీంట్లో ఒక పాయింట్ వస్తున్నాను. అవగాహన మార్గం బలహీనమైతే వ్యక్తిలో ఉండే స్వాభావికమైన ప్రతిభకు అవసరమైన ఆలంబన దొరకదు. ఈ విషయంలో ఇద్దరిని తీసుకొస్తా, మైకేల్ హాలిడే, బేసిల్ బర్న్స్టైన్. వాళ్ళు విత్ రీసెర్చ్, ఎంపిరికల్ రీసెర్చ్, అకాడమిక్ ఫెయిల్యూర్ ఈజ్ లింగ్విస్టిక్ ఫెయిల్యూర్. ఇది మనసులో పెట్టుకోండి. అకాడమిక్ ఫెయిల్యూర్ ఈజ్ లింగ్విస్టిక్ ఫెయిల్యూర్. నేను 3వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నా అండి, నాకేం అర్థం కాదు, రక్కా కొట్టి పాస్ అయినా. తలకెక్కిద్దా అండి? లేదండి. అవగతి అయిందండి? లేదండి. అవగాహన ఏర్పడిందని? లేదండి. ఏం చేశారండి? పరీక్ష పాస్ అయినా అండి. ఏది చేస్తూ నా బాధ బట్టి నీకు పాస్ అయినా. కానీ వీళ్ళే ఉంటారంటే భాషకు 2 రూపాలు ఉన్నాయి, రిస్ట్రిక్టెడ్ కోడ్, ఇలాబరేట్ కోడ్. అమ్మా ఆకలి, రిస్ట్రిక్టెడ్. అమ్మా ఈ మీరు చింతపండు పచ్చడి చాలా బాగుంది, ఎలాబరేట్ కోడ్ వచ్చాడు. బాగుంది కాదు, ఈ చింతపండు పచ్చడి బాగుంది సుమి, ఇదేందరు సుమి అని మన భాష కాదు, మా ఫ్రెండ్స్ వాడుతుంటారులేమ్మా. సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. భాషను విస్తారంగా వాడినందువల్ల ఇలాబరేట్ కోడ్. అప్పుడు స్కూల్కి పోతే టీచర్ దేని గురించి మాట్లాడుతుంటాడు, మన డిస్ప్లేస్మెంట్ డాక్టర్ దేని గురించి మాట్లాడతాడు అర్థం అవుతుంది. లేదండి నేను కనిపించేదాన్ని మాట్లాడుతుంటే ఏమర్థం అవుతుంది? కనుక క్లాస్ రూమ్లో కూడా మనం ఇంట్లో మాట్లాడే భాష యొక్క విస్తరింపు జరిగితే మన అవగాహన బాగా ఏర్పడుతుంది, ప్రతిదీ బాగా అర్థం చేసుకుంటాం. అంత మాత్రం చేత ఇంగ్లీష్ వద్దని, హిందీ వద్దని, ఉర్దూ వద్దని కాదు. నేను చెప్తుంటా, నాయన నువ్వు హైదరాబాద్లో ఉన్నావు, జలీల్ తేడా కనుక్కో, లేకపోతే కష్టాలు పడదు. లక్నోలో ఉన్నావు, చాయ్ అచ్చీ హై, దూద్ అచ్చా హై, నేర్చుకో. పంజాబ్లో ఉన్నావు, దుద్ చంగా హై, కాఫీ చంగి హై, నేర్చుకో. వీ హ్యావ్ టు లెర్న్. కానీ మన ఇంట్లో ఉండి, ఇంట్లో అమ్మ ఏం చేస్తున్నావు అంటే, అమ్మ ఏదో ఇంగ్లీషు నాకు అర్థం కాదు, మా టీచర్కి అర్థం కాదు. ఈ ఒక ఎగ్జాంపుల్ ఇస్తే ఏమనుకోవద్దు, టైం అయిపోతున్నది. మా బావ ఒకడు కెమిస్ట్రీ లెక్చరర్, పివి నరసింహరావు గారు తెలుగు మీడియం పెట్టారు, బిఎస్సీలో కూడా. బావా తెలుగు మీడియం పెట్టారు కదా, ఎలా ఉందంటే భలే కష్టం ఉందిరా. ఏది బావా అన్న, వాళ్ళకి అర్థం అవుతుంది, ప్రశ్నలు అడుగుతారు. ఇంతకుముందు ఇంగ్లీష్ ఇప్పుడు ఒక అర్థం కాదు, నేను ప్రశ్నలు అడుగుతాను, మాకు దిగులే. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థం కావాలి సబ్జెక్టు, అర్థం కాకుండా ఇంగ్లీష్ కొట్టాం. అది బిఎస్సి లెవెల్ అయితే, ఓ రాజకీయ నాయకులారా, విద్యావేత్తలారా, ఒక చిన్న ప్రశ్న. అది బిఎస్సి లెవెల్లో మా బావ అనుభవం అయితే, 4వ తరగతి 5వ తరగతి పిల్లలకు ఇంగ్లీష్ లో అశోకుడి గురించి, అందరి గురించి చెప్తారంటే బాధాకరం కాదండి? మీ మనసులోని ఉద్దేశం మంచిదై ఉండొచ్చు. పేదవాడు ధనికుడు అన్న భావన లేకుండా అందరికీ సమాన అవకాశాలు, కరెక్ట్, ఐ టోటలీ సపోర్ట్. నా దృష్టిలో హైయెస్ట్ వాల్యూ షుడ్ బి గివెన్ టు సోషల్ జస్టిస్, అగ్రీడ్. కానీ సోషల్ జస్టిస్ అని చెప్పి కష్టతరమైన ప్రిన్సిపల్స్ తో కాలం గడపకూడదు. ఏది వీలవుతుంది. మాకు తెలుగు స్కూల్ ఉండే హైదరాబాద్, ఢిల్లీలో, ఆంధ్ర ఎడ్యుకేషన్, ఇంగ్లీష్లోనూ తెలుగులో ఉంటున్న పాఠం చెప్పేవారు. అదే జరుగుతుంది ఇక్కడ, దిగుపడదు. ఏమంటే చాలా మందికి రాదు. అప్పుడు ఏమవుతుంది? ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ సబ్జెక్టు గట్టిగా నేర్పించండి, హిందీ సబ్జెక్టును గట్టిగా నేర్పించండి. చిత్తూరు ఏరియాలో తమిళ్ తీస్తారు, బళ్ళారి ఏరియా, అనంతపురం ఏరియాలో కావాల్సింటే కన్నడ తీస్తారండి. బట్ తెలుగును తక్కువ చేసి ఒక సబ్జెక్ట్ లేదా చాలు, ఇంగ్లీష్ అయితే మంచి ఉద్యోగం వస్తుంది, ఏమొస్తుందో మొహం వస్తుంది. అసలు నీకు ఫస్ట్ అవగాహన ఉండాలి సబ్జెక్టు మీద. సో ఈ
హాలిడే బర్స్టైన్ మాట. అకాడమిక్ ఫెయిలియర్ ఈజ్ లింగ్విస్టిక్ ఫెయిలియర్. నీవు ఇంగ్లీష్ లో సరైన డైలాగ్ రాస్తావు. ఒక చిన్న మాట్లాడు. వర్షాభావ ప్రదేశము అనే మాట నేను 9th క్లాస్ 8th క్లాస్ చదివాను. ఆరావళి పర్వతముల వెనక వర్షము పడదు. పడకపోవడం ఆభావము. వర్షాభావ ప్రదేశము. ఒక ఆయన ఉండే పాపం తెలియదు, 3 తరగతి 4 తరగతి చెప్తున్నాడు, అక్కడ బాగా వర్షం పడుతుందయా. పడ్డ విద్యార్థి తన టీచర్ కదా మా ఊళ్ళో. మహానుభావ, వర్షాభావము అంటే వర్ష ప్లస్ ఆభావము, వర్షము. సారీ సార్, దాని టీచర్ గా నిన్ను గౌరవించి వాళ్ళు ఎదురుగా అనలేదు, తర్వాత స్లోగా మార్చు. ఏమంటే తప్పు చేస్తాం, నిజమైన టీచర్ భయపడదు. అందుకనే భాష ఇక్కడ వాడు నా పదాన్ని, భాష రాకపోతే భావాభావము ఏర్పడును. భాష సరిగా రాకపోతే, అయ్యా నీ పునాది భాష రాకపోతే పై మీద విద్యలు ఎన్ని గట్టి లాభం, ఏదో రోజు పడిపోతాయి 2. కాబట్టి పుట్టుకతో తోడున్న పునాది భాషకు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా బలపరిచే మార్గాలు అవలంబించాలి కదా. ఓ రాజకీయ నాయకులారా, విద్యావేత్తలారా, ఓ పరిపాలన అధికారులారా, దయచేసి గమనించండి. మన పిల్లల భవిష్యత్తును రక్షించండి. మిమ్మల్ని మీ మనసులో ఉన్న ముఖ్య అభిప్రాయాలను ఎవరు తప్పు పట్టరు. కొందరు యాక్టివిస్ట్ తిట్టారు, నేను తిట్టను. మీ అభిప్రాయం ఏంటంటే నాయన కుల మత వర్గ తేడా లేకుండా అందరికీ ఇంగ్లీష్ నేర్పిస్తే మంచి ఉద్యోగాలు వస్తాయి. ఆలోచనలో తప్పు లేదు, కానీ అవలంబించే పద్ధతి. భార్యను గౌరవించవలేదు, భార్య అమ్మ నాయను గౌరవించవలేదు. అగ్రి. తల్లిదండ్రులను కూడా గౌరవించవలేదు కదా. లేదు పెళ్ళి అయిపోయింది నాకు, నీ పడ్డవయ్యా. పునాది భాషను నీవు విస్మరించకుండా అన్ని భాషలు నేర్చుకో. ఇప్పుడు ఆలోచించుకో. విస్మరించకుండా బలపరుచుకొని భావాభావం ఏర్పరచకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? తెలుగు కనీసం సబ్జెక్ట్ ఒక క్లాసు 9th క్లాస్ 10th క్లాస్లో అట్లీస్ట్ 60% సమయం తెలుగులో జరిగితే నష్టము తక్కువ జరుగును. నేను కంప్లీట్ గా 11వ తరగతి వరకు తెలుగు నేర్చుకున్నాను. మళ్ళీ ఇంగ్లీష్ నాకు ఏమి తేడా రాదు. ఏమంటే మా ఇంగ్లీష్ టీచర్లు గట్టి టీచర్లు, ఎలక్యూషన్ డిబేట్స్ అన్ని ఇంగ్లీష్లో స్కూల్లో. అండ్ ఈ మాట మాత్రం మర్చిపోవద్దు, స్టూడెంట్స్ ఇవాళ రేపు తెలియటప్పుడు ఉట్టబద్ధం మనకన్నా తెలుగులో వాళ్ళు. ఇవాళ రేపు స్టూడెంట్స్ చాలా తెలుగులో వాళ్ళు. అసలు జనరేషన్ మారిపోతుంది. ఈ డామినియన్ సీరియల్ దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్ నౌ, దే యూజ్ దేర్ బ్రెయిన్ మోర్. కాదంటే మనం రాంగ్ పాలసీ చేస్తాం. నాకు ఈ సదవకాశం ఇచ్చి మాట్లాడించినందుకు ఈ మన భావి తెలుగు భాష వేదిక వాళ్ళ వేదిక మిగతా ఆర్గనైజర్స్ అందరికీ నాకు నమస్కారం అండి. మంచిది. ఓ 12-10 ధన్యవాదాలు ప్రకాశం గారికి. సార్ చాలా చక్కటి ప్రసంగం అండి, చాలా బాగుంది. మాకు పునాది భాష గురించి గట్టి పునాది వేశారు మాకు. ఓకే.